మహిళలపైన అత్యాచారాలు నేరాలు దీంట్లో మీరు చూస్తే పోలీస్ 1.54% అదనంగా ఉన్నారు. అంటే మొత్తం 68.28% వచ్చారు. వాళ్ళు డెఫినెట్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో గుంతలు చూస్తే ఇది కూడా ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. విత్తనాలు కూడా 69% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంది. స్వచ్ఛ గ్రామాలు వార్డులు ఇవి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 64%కు వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నెలవారీగా ఇస్తున్నారు. మీ జిల్లా 91% సాటిస్ఫాక్షన్ ఉంది. ఎవరమ్మా ఇది ఇచ్చేది? మీరేనా? గట్టిగా మీ అందరికీ నెలవారీగా పింఛన్లు అందజేసే డిపార్ట్మెంట్ని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఇది 97% వెళ్ళాలి. ఒక్క పైసా అవినీతి ఉండడానికి వీలు లేదు. మీకు గౌరవంగా ఇవ్వాలి, చీదరించుకుంటే ఇవ్వడానికి వీలు లేదు. గౌరవంగా ఇవ్వాలి, కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఒక్క పైసా అవినీతి లేకుండా ఇవ్వాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పైన ఉంది. అది ఇస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకో పక్కన అన్నా క్యాంటీన్, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ 83.16% ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకా గట్టిగా చేయాలి. ఒక రోజున మీరు కూడా మంచి చెడులు వచ్చినప్పుడు 10 మందికి భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా పెట్టే పరిస్థితి రావాలి. ఆ పుణ్యం మీరు కూడా కట్టుకోవాలి. ఇంకో పక్క సారథి డ్రైవింగ్ లైసెన్స్ 75% వచ్చారు. 1% అదనంగా వచ్చారు. ఇంకో పక్క హౌసింగ్ 63% వచ్చారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా 79. మీరు హౌసింగా ఏది? హౌసింగ్లో 63% వచ్చారు. మీరు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. రాబోయే రోజులు అందరికీ ఇళ్ళు ఇవ్వాలి, ప్రాపర్గా కట్టించాలి. ఈ పేదవాళ్ళకు అండగా నిలబడాలి. థ్యాంక్ యూ. మీరు రేషను 70-80% వచ్చారు. నేను అడుగుతున్నా, ఏమన్నా రేషన్లో రీసైక్లింగ్ ఏమైనా అవుతుందా? మళ్ళా ఇచ్చినట్టు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారా ఏంటి? లేదా నమ్మకమేనా? నమ్మమంటారా? ఇంకా మీరు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారో చేసుకోండి. రేషన్ డీలర్స్ కూడా గౌరవంగా మాట్లాడాలి. అదే మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 75% ఇంకా బెటర్గా రావాలమ్మా. నువ్వు బస్ స్టేషన్లు బాగాలేవు. ఏంటమ్మా, ఏంటి కారణం ఏంటి? నిన్న కూడా మాట్లాడా, మీ బస్ స్టేషన్లు బాగుండడం లేదు. ఇంప్రూవ్ చేయాలి అందరూ కూడా. థ్యాంక్ యూ. అదే మరిగా వెహికల్ రిజిస్ట్రేషన్ 67%. నిన్న మొన్న ఒక నిర్ణయం చేశాను, డీలర్కే రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా ఇచ్చేశాను. మీరు మళ్ళీ అక్కడెక్కడ తిరిగే పని లేదు, నేరుగా మీరు చేసుకునే అధికారం ఇచ్చాను. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టేషన్ ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా మైనస్ ఉంది. ఎవరిక్కడ నీటి సరఫరా? రూరల్ వాటర్ నువ్వేనమ్మా. మీది బస్సుల మీది, బస్సు పైకెక్కండి. రూరల్ వచ్చి మీది, అంతేనా? మూడోది టెంపుల్ సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఉన్నాడా? ఎండోమెంట్ ఉండండి, ఒక నిమిషం ఉండండి. మీ ముగ్గురు మీద పని ఉంది నాకు. ఈ రా ఎండోమెంట్ ఏడే మంత్రి గారు కూడా ఉన్నారు. టెంపుల్ సర్వీసులో 3% మైనస్లో ఉన్నారు. ఈ జిల్లాలో 51 సర్వీసుల్లో 48 ప్లస్లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురే మైనస్లో ఉన్నారు రాష్ట్రం కంటే. కెన్ యూ ఇంప్రూవ్? ఏమమ్మా? ఏం స్వామి, దేవుణ్ణి సరిగా చూసుకో. నువ్వు కింద వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయి.
భక్తుల్ని గౌరవంగా చూసే పరిస్థితి రావాలి. అది కొంచెం వర్కౌట్ చేయండి, బాగుంటుంది. సరేనా? నువ్వు కూడా బ్రదర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డ్రింకింగ్ వాటర్లో ఎక్కడ కూడా నాకు చిన్న కంప్లైంట్ రాకూడదు. ఎండాకాలం అవసరమైతే ప్రత్యేకంగా పెట్టుకోండి, ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోండి, అనుకున్న సమయానికి కరెక్ట్గా ఇవ్వండి. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీ కూడా ఇంకా మా ఎమ్మెల్యే కూడా ఎక్కువ కష్టపడాలి. ఇక్కడ జిల్లాలో 3 డిపార్ట్మెంట్ల మైనస్ ఉంటే ఈయన దగ్గర మాత్రం 13 డిపార్ట్మెంట్ల మైనస్ ఉన్నాయి. కాబట్టి ఉపన్యాసాలు అదరగొట్టాడు, పనికాడ కొంచెం ఎరగబడ్డాడు. కాబట్టి ఎమ్మెల్యేకి కూడా చెప్తున్నా, నువ్వు తిరిగి మళ్ళీ ఇలాంటి రాకుండా చూసుకునే బాధ్యత డిమాండ్ చేయడమే కాదు, పని చేయడం కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత కృష్ణారెడ్డి గారి పైన ఉంది. బాగా చేస్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు. ఇంకా ఇలాంటివి కూడా చేస్తే మీరందరూ కూడా నమ్మకాన్ని పెంచుకుంటారు. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పాను మీ అందరికీ, ఇక్కడ ఒక చిన్న విషయంలో కూడా ఇక్కడ కూడా మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ బాగా బ్యాడ్గా ఉంది, బస్ స్టేషన్లు బాగా లేవు, విత్తనాల సరఫరా బాగా లేదు, బస్సులు కూడా సరిగా లేవు. ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ కూడా నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని 40,000 మందికి లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీస్కి గైడెన్స్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఒకటే మళ్ళీ తుమ్మలపెంటలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బీసీ హాస్టల్స్ 78% బాగున్నాయి. వారిని కూడా నేను అభినందిస్తున్నా. 4% అదనంగా వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మళ్ళా ఇంప్రూవ్ చేసుకుంటుంది. మీరు గట్టిగా చప్పట్లు కొడితే కిక్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ పనిచేస్తారు. ఓకే అమ్మా. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ట్యాక్సేషన్ 64%, 3.6% అదనంగా వచ్చింది. ఉన్నారా? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 64% ఉన్నారు. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. కాబట్టి 80-90 రావాలి. ఓకే. ఎందుకంటే ఒకప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంటే బ్రేక్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లంతా స్పీడ్ పెంచాలి, బ్రేక్లని తీయేసి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో పక్క కూడా వాళ్ళు ట్యాక్సేషనే కాకుండా ఇంకో లైసెన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇంకో పక్కన చూస్తే పార్ట్ హోల్స్, రోడ్ల మీద పార్ట్ హోల్స్ ఉన్నాయంటే రాష్ట్రం కంటే 4% ఎక్కువ ఉంది. 55.4% వచ్చింది.